హాయ్ ఫ్రెండ్స్, నేను పిఆర్ఆర్ మీ అడిగిపెట్టాను. చూడండి, ఈ మందులు బొప్పాయి కాయ పూతలకు వాడతారు. బొప్పాయి కాయ పూతలకు అంటే పూత పిండి పుట్టేటప్పుడు గొంగళ పురుగు అనేది నాకుతూ ఉంటుంది. దీనివల్ల కాయ అంతా డ్యామేజ్ అయిపోయి అదేమో చిన్నగా గీరేసిపోతుంది. కాయ ఉపిరి ఎగుది పెద్దది అయిపోయి అది వైరస్ కాయ మాదిరి ఒక్కికాయలాగా మారిపోతుంది. దాన్ని ఒక్కికాయ అనేది మనకు నష్టము. ఎందుకంటే వాటి కాయలని దిగుబడి మనకు సరిగా రాదు. వాటిని కొయ్యరు కటింగ్లను. దానివల్ల మనకు విపరీతమైన నష్టం అనేది వస్తుంది. చూడండి, పురుగులు చూడు ఎట్లున్నాయో. ఇవి మనకు అసలే కనిపించవు, ఎందుకంటే అది పూత లోపల ఉంటుంది. కాయ గీరేసి పాలుతో కూడా బయటకు వెళ్ళి ఇచ్చేస్తాయి. తర్వాత అది వెళ్ళిపోతుంది. మనకు వచ్చే కొద్దీ మనకు కాయ అనేది ఒక్కరికాయగా అంతా పొడగా అయిపోతూ ఉంటుంది. మనకు ఎంత మనం ప్రయత్నించినా దాన్ని మనం కనుక్కోలేము. పైకి ఏమో మనకు పూతలో పిండిలాగానే కనపడతానే ఉంటుంది. చూడండి, ఆ కాయ పిండి ఇప్పుడు గోకుతుంది. మళ్ళీ ఆ కాయ ఉపిరి కొద్దీ ఆ కాయ ఎలా తయారవుతుందో చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా తయారవుతుంది. ఇది కాయ 2 కేజీలు అయినా కానీ అదే విధంగా పెద్దగా అయిపోతుంది. చేట్లు కోసేవాళ్ళు చూశారంటే ఆ కాయలు కొయ్యొద్దు అని చెప్పేసి పోతారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఉంటాను. బాయ్.